హాయ్ హలో అండి. సో పిల్లల్ని అయితే చదివించాను, స్కూల్ కూడా వెళ్ళారు. చూడండి వాళ్ళ స్కూల్లో యాక్టివిటీస్ అయితే చాలా బాగా చేపిస్తున్నారు. అండ్ వాళ్ళు డ్యాన్సింగ్ ఎక్సర్సైజ్ అంతా బాగా చేపిస్తున్నారు. స్కూల్ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. లీడ్ స్కూల్ అనేది దాంట్లో జాయిన్ అయింది ఆ స్కూల్లో. సో వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ జరిగిందని చెప్పాను కదా, సో దాంట్లో ఇంకా నేను ట్యూషన్స్ చెప్తాను అనమాట. ఓన్లీ 2 పిల్లలకి ట్యూషన్ చెప్తాను, చిన్నపిల్లలు వీళ్ళు. సో వాళ్ళు ట్యూషన్ చెప్పిన తర్వాత నేను వచ్చేసి లంచ్ చేసుకున్నాను. లంచ్ వచ్చేసి పులావు, అదే వెజిటేబుల్ రైస్ అండ్ కర్రీస్ అన్నీ పెట్టుకున్నాను. సో యాజ్ యూజువల్ మా చిన్న వాళ్ళు మరి పంపించారు వెజ్జీస్. సో దాని తర్వాత చూడండి మా బాబు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు స్కూల్ పోవడానికి. ఇంకా ఈవినింగ్ సన్సెట్ చూడండి చాలా బాగుంటుంది. సో సన్సెట్ చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూడండి. అసలు గోవాలో చూస్తాం కదా సన్సెట్, గోవా అండ్ అరుణాచల్ ప్రదేశ్లో అంత అందంగా ఉంటుంది. దాని తర్వాత మా చిన్న వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ జరిగాయి. సో దాంట్లో ఇలీష్ మాస్ చేస్తారు, ఇల్సా ఫిష్ అనమాట. సో చాలామంది అందరం వచ్చామన్నమాట, వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ క్లిప్ వచ్చేసి మా పిల్లల వాళ్ళ స్కూల్లో అనమాట. మ్యూజికల్ చైర్స్ చేపించారు, కానీ నేనేం పార్టిసిపేట్ చేయలేకపోయాను. నేను కొంచెం లేట్గా వచ్చాను, కానీ మ్యూజికల్ చైర్స్ అప్పుడు ఉన్నాను, కానీ మా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి నేను పార్టిసిపేట్ చేయలేదు. ఒకవేళ చేసింటే ఏదో ప్రైజ్ వచ్చేది అనుకుంటా, కానీ చేయలేకపోయాము. సో గేమ్స్ అయితే బాగా ఆడిచ్చారు, అన్నీ బాగా చేయించారు. యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి. ఆ విధంగా అన్నీ అయితే కంప్లీట్ చేసాము. అంటే ఆ రోజు చాలా వర్క్ ఉండే, నేను మీటింగ్స్కి వెళ్ళాను, తర్వాత బ్యాంక్స్కి వెళ్ళాను. నేను ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ కంపెనీలో కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో అలా వర్క్ చేసుకుంటా, ఇట్లా పిల్లల్ని చూసుకుంటా, ఇంకా హౌస్ని చూసుకుంటా సరిపోతుంది అనమాట. సో దాని తర్వాత నేను వెళ్ళిందే లేట్గా వెళ్ళాను. అప్పటికి ముగ్గుల ప్రోగ్రామ్ అయిపోయిందనమాట, ముగ్గులు ఈవెంట్. దాంట్లో ఎవరో గెలిచారు, అదో ఈ క్రీమ్ కలర్ శారీ వేసుకున్నారు కదా, తను గెలిచింది. దాని తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు చాలా బాగా అందరూ. దాని తర్వాత గేమ్స్, తర్వాత బాయ్స్కి వచ్చి టగ్ ఆఫ్ వార్ పెట్టించారు, RRR ఇంకా బాహుబలి టీమ్ అంట, ఇలా 2 టీమ్స్ పెట్టించారు. సో నేను ఇవన్నీ, నాకు స్పోర్ట్స్ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్, కానీ మ్యూజికల్ చైర్స్ అయితే నేను చిన్నప్పటి నుంచి బాగానే ఆడాను, గెలిచాను కూడా. కానీ నేను ఓడిపోతే నాకు చాలా బాధ అనమాట. ఏ దాంట్లో కొంచెం గెలిచాలా అన్నట్టు ఉంటాను. సో ఆ విధంగా ఉంటే గేమ్స్ ఏం ఆడలేము కదా, అదే అనిపిస్తుంది. ఈ క్లిప్ అంతా నేను తీసుకోలేదు, స్కూల్ వాళ్ళే తీసుకున్నారు, గ్రూప్లో ఇచ్చారనమాట. సో అలా ఎంజాయ్ చేసాం అన్నీ. అక్కడ టీచర్స్ ఈవెన్ అందరు చాలా పొలైట్గా ఉంటారు. నాకు ఆ విషయం అయితే చాలా ఇష్టం అనమాట వీళ్ళ స్కూల్లో. మా పిల్లలు అయితే నమ్మరు మీరు, నర్సరీ నుంచి LKG వెళ్ళి తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ కూడా వెళ్ళింది మా పెద్ద పాప. ఇంకా చిన్న పిల్లోడు అయితే బాగానే వెళ్ళాడు ఫస్ట్ నుంచి, కానీ ఎప్పుడైనా ఒకసారి కూడా ఏడ్చలేదు. సో ఇప్పుడు వాడు కొంచెం అర్థమవుతుందని ఏడుస్తున్నాడు కానీ స్కూల్ పోనని, కానీ ఎప్పుడు ఎక్కువ ఏడ్చలేదు. సో ఆ విషయం కూడా నేను షేర్ చేసుకున్నాను అనమాట. కొన్ని విషయాలు చెప్పండి మీ పిల్లల గురించి అంటే నేను ఆ విషయం షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ పిల్లల గురించి కూడా ప్లస్ స్కూల్ గురించి కూడా అవుతుంది కదా చెప్తే. సో ఆ విధంగా అయితే నేను చెప్పినాను. సో ఇలా గేమ్స్ ఆడిపించారు. ఈ సెకండ్ రౌండ్కి వచ్చేసి ఎవరో గెస్ట్ వస్తున్నారని కూర్చోబెట్టేశారు ఇంకా ముందరే అందరినీ. సో నేను ఇంకా ఈ గేమ్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించుకోకుండా అక్కడ వెళ్ళాను. సో ఆ విధంగా అయితే అన్నీ రాసి ఉంటుంది కదా కొంతమందికి, అలా ఉంది అనమాట అన్నీ. గేమ్స్ అయితే బాగానే ఆడినారు చూడండి, ఒక్కొక్క బిట్ చూపిస్తున్నారు. సో ఈ విధంగా అయితే బాగా గేమ్స్ ఆడిపించారు. ఇంకా ఈ పర్పుల్ కలర్ ఆమె ఇంకొంతమంది చాలామంది ఎమోషనల్ అయిపోయినారు, తల్లికి వందనం అని చేపించారనమాట. అప్పుడు చాలా మంది అయితే బాధపడి ఏడ్చేశారు. ఆ విధంగా అయితే అన్నీ చేసుకున్నాము. సో నేను కూడా ఆడాల్సింది అన్న ఒక బాధ అనిపించింది నాకు ఎందుకో. ఆడింటే బాగుండు, కానీ పేరెంట్స్ మీటింగ్కి గెస్ట్ పిలవడం, ఈ గేమ్స్ ఆడిపించడం నాకు తెలియదు అనమాట. మామూలుగా పేరెంట్స్ మీటింగ్ పిల్లలు మార్క్స్ ఎంత వచ్చినాయి ఏంటి అని డిస్కస్ చేస్తారు మామూలుగా. నేనైతే KV స్కూల్ స్టూడెంట్స్ని చదివిస్తున్నాను కదా,
వాళ్ళైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి పిల్లలు మార్క్స్ ఇట్లా వచ్చినాయని చెప్పి మాట్లాడించి పంపిస్తారా అని చూస్తున్నాను. కానీ ఇంత యాక్టివిటీస్ చేపిస్తున్నారని తెలియదు. కానీ యాక్టివిటీస్ చేపించిన దాన్ని కూడా చాలా బాగా అయింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు పేరెంట్స్ అయితే. సో ఇలా అలా చేసుకుంటా వర్క్ అయితే నేనైతే మా కంపెనీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను A to Z. సో కొన్ని వర్క్స్ ఉండే వాటి గురించి ఆలోచించుకుంటున్నాను. అక్కడెక్కడో కూర్చున్నాను, నేను వెళ్ళిపోయినాను అనుకుంటా, కూర్చున్నాను కానీ వెళ్ళిపోయినాను లాస్ట్కి. సో ఈ విధంగా అయితే గేమ్స్ అన్నీ ఆడిపించారనమాట. ఇంకా మేమైతే ఇవన్నీ ఆడేసి ఇంకా లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయాను. సో నేను ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ అన్నమాట చిన్నపిల్లల్ని చదివించడం, వాళ్ళని మంచిగా చేయడం అనేది నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. కానీ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదా అని చెప్తారు కదా. తర్వాత చూడండి మా ఇంట్లో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించారు. దాని తర్వాత గేమ్స్ ఆడుకున్నారు అనమాట. ఓకే, బై, టేక్ కేర్.